హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. లేదా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి వెళ్ళండి. సో ఇక్కడైతే సెకండ్ అండ్ థర్డ్ రోజు పూజ చేసుకోవడం ఎలా చేసుకున్నాను అండ్ ఏ నైవేద్యాలు పెట్టాను ఏంటన్నది షార్ట్గా అయితే కొంచెం అలా చూపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నైవేద్యాల గురించి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అందుకనే నేను ఏమంత క్లియర్గా అయితే చూపించట్లేదు అనమాట. సో సెకండ్ రోజు అండ్ థర్డ్ రోజు మంచిగా పూజ అయితే చేసుకున్న తర్వాత నిమజ్జనం ఎలా చేసాము ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. అండ్ ఇక్కడ అయితే నేను విఘ్నేశ్వరుడికి ఏమేమి నైవేద్యాలు పెట్టాను అన్నది అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ 3 days అయిపోయిన తర్వాత ఇంకా 4th day మార్నింగ్ అయితే మేము నిమజ్జనం చేస్తున్నాం అనమాట. 3 nights అయితే దేవుడికి పూజ అయితే చేయాలన్నమాట. పొద్దున సాయంత్రం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా 4th day అయితే నేను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ దేవుడికి హారతి అయితే ఇస్తున్నాం మేము. మెయిన్ ఏంటంటే మనం డైలీ చేసే పూజ అండ్ దేవుడికి షోడోపచారం ఇవన్నీ చేస్తుంటాం కదా. ఫస్ట్ డే చేసాం కదా. సెకండ్ థర్డ్ రోజు అదేమీ ఉండదన్నమాట. అష్టోత్తరాలు చదువుకోవచ్చు, చదివి అలా పూజ చేయొచ్చు అండ్ మంగళారతి ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి అలా నైవేద్యం అన్ని సమర్పించి దీపారాధన చేయాలి. అండ్ నేనైతే అఖండ దీపంలాగా పెట్టుకుంటాను అనమాట ప్రతిసారి. సో అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అండ్ చిన్న దీపాలు పక్కకు పెట్టాం కదా, వాటిలో అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వత్తులు తీసి మళ్ళీ ఫ్రెష్గా వత్తులు ఆయిల్ పోసి అయితే పెడతాను అనమాట. ఇంకా 2 పిల్లలకైతే దేవుడి దగ్గర గుంజీలు తీస్తున్నాం అనమాట. గణపతి దగ్గర గుంజీలు అయితే కంపల్సరీగా తీయాలి. అలా తీస్తే చాలా మంచిది. ఆ విఘ్నేశ్వరుడు కరుణిస్తాడు, కటాక్షిస్తాడు అనమాట. సో ఖచ్చితంగా 5 గుంజీలన్నా తీయండి. పిల్లలతో అయితే ఎవ్రీ ఇయర్ ఇలా గుంజీలు అయితే తీపిస్తామన్నమాట. ఫస్ట్ పార్ట్లో అయితే వినాయక చవితి గురించి కథా విధానం ఇదంతా కూడా క్లియర్గా చెప్పానమాట. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. స్టోరీ అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మంచిగా అర్థమయ్యేలాగైతే చెప్పాను. అండ్ ఇక్కడ అయితే ఇంకా దేవుడికి హారతి ఇస్తున్నాను అనమాట. హారతి ఇచ్చి మంగళహారతి పాడిన తర్వాత ఇంకా దేవుని అయితే కదిలించాలి. కదిలించేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు అయితే ఉంటాయన్నమాట. సో అవి మనం చదివి కదిలించుకుంటే చాలా మంచిది. మనకు బుక్లో అయితే ఉంటాయి. అండ్ నేను ఎవ్రీ టైం 3 days అయితే ఖచ్చితంగా వినాయక స్వామి అయితే పూజ చేసుకుంటాను అనమాట. అండ్ 4th day అలా నేను నిమజ్జనం అయితే చేసొస్తాను. అయితే ఇక్కడ నేను కలశం అన్నది ఫస్ట్ టైం అయితే పెట్టుకుంటున్నా. ఎందుకు అన్నది ఏంటి అన్నది అయితే నా వ్లాగ్స్ చూసే వరకు అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే వినాయక స్వామిని అయితే మేము కదిలిస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలా 3 times పైకి లేపి ఇలా కూర్చోబెట్టినట్టయితే మనం కదిలించాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా దీపం కానివ్వండి, మనం దేవుడు ఏమేమి విగ్రహాలు పెట్టుకున్నామో పూజలో అవన్నీ కూడా కదిలించాలన్నమాట. అండ్ మెయిన్ కలుషం అయితే అలా కదిలించాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే కలుషం కూడా కదిలించుకోవాలన్నమాట. అండ్ కలుషం ఏం చేస్తారు అంటే కొబ్బరికాయ ఏం చేస్తారు ఇదంతా కూడా డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. నేనైతే రెడ్ క్లాత్ ఏదైతే నేను కలశం పైన పెట్టాను ఆ బ్లౌజ్ పీస్లోనే కట్టి నేను గుమ్మానికి ఎదురుగా అయితే కడతానమాట. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నా, అది కూడా అలాగే నేను ఇంట్లో కట్టాను అనమాట. ఇది గుమ్మం ఎదురుగా అయితే కట్టేసామన్నమాట మేము. ఇక్కడ అన్నీ కూడా కదిలించిన తర్వాత దేవుడికి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకొని ఇంకా నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తీర్థం కూడా తీసుకొని ఇంకా ఈ పత్రి ఇవన్నీ మనం పూజలో ఏవైతే యూజ్ చేసామో ప్రతి ఒక్క పువ్వు అన్నీ కూడా ఒక సంచిలో అయితే వేసి తీసుకెళ్తున్నాను అనమాట. నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను. ఎక్కడ తొక్కుట్లో అయితే పడేయద్దు అనమాట. ఎక్కడ పడితే అక్కడ అసలు పడేయద్దు. మనం ఇంత నిష్టగా పూజ చేసి అలా చేస్తే మనకు ఫలితం అనేది ఉండదు. సో అందుకోసమని నేను అన్నీ ఒక చిన్న పేపర్ అయినా సరే పూజలో ఏది యూజ్ చేసినా కూడా అలా సంచిలో అయితే వేసేసి తీసుకెళ్ళి పారే నీళ్ళలో అయితే వేస్తామన్నమాట. ఇక్కడ అన్నీ కూడా నీట్గా తీసేస్తున్నాము మేమిద్దరం కలిసి. సో లాస్ట్ ఇయర్ ఆయనకి డ్యూటీ ఉండే కాబట్టి హాఫ్ డే వరకు అయితే ఉండే అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇద్దరం కలిసి
పూజ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ కూడా తీయడం ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువ అయితే ఈసారి ఉంది. ఈసారి అయితే ఇంకా చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది థర్డ్ టైం నేను వినాయక స్వామిని అయితే ఇంట్లో ఇలా పూజ చేసుకోవడము. వినాయక చవితికి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా తీస్తాము. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన లడ్డు అయితే అందరం ఇంట్లో అయితే తింటామన్నమాట. అండ్ బయట కూడా మనం చుట్టుపక్కల కూడా పంచుకోవచ్చు అనమాట. సో లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ చేసాం లడ్డు, చుట్టుపక్కల కూడా పంచామన్నమాట. ఈసారి లిమిటెడ్గా అయితే చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం టైం కూడా లేదు. అండ్ వరలక్ష్మి వ్రతము ఇట్లా తిరుపతి వెళ్ళి రావడం ఇదంతా కూడా చాలా హడావిడి అయిపోయింది కాబట్టి సో ఇలా అయితే చేసుకున్నాము. మహానైవేద్యాలు అయితే మంచిగా అయితే దేవుడికి సమర్పించామన్నమాట. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ కొబ్బరికాయని నేను ఇలా క్లాత్లో అయితే పెట్టి పక్కన పెడుతున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేము డోర్కి ఎదురుగా అయితే కట్టేస్తామన్నమాట. ఇంకా ఈ దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తాను ఒక తాంబాలంలో పెట్టిన తర్వాత. ఇంకా ఈ దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి కదా, అది వెలిగేంతసేపు అలాగే ఉంచుతాను అనమాట పక్కకు పెట్టేసి. అది కొండెక్కిన తర్వాత ఇంకా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర అఖండ దీపం అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే పెట్టుకుంటాను నేను. వినాయక చవితికే కాకుండా వరలక్ష్మి వ్రతం కూడా ఇలాగే పెట్టుకున్నాను. మీరు చూసినట్టయితే దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది అనమాట. మనం ఎన్ని డేస్ పెట్టుకుంటే అన్ని డేస్. ఇంకా ఈ కలశంలో వాటర్ అయితే అంతా ఇంట్లో అంతా కూడా చల్లేయాలన్నమాట. మనందరి పైన చల్లుకోవాలి. అండ్ మన వస్తువులన్నీ ఇంటి చుట్టూ మన ప్లేస్ అయితే ఎంత ఉందో అదంతా కూడా చల్లుకోవాలన్నమాట. చాలా మంచిది. ఈసారి అయితే ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నాం మేము. లాస్ట్ టైం దీపావళికి అయితే ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను అనమాట. అవన్నీ ఇక్కడే యూజ్ చేస్తున్నాను నేను. చుట్టూ ఇంటి బయట వేసినవి అనమాట. అన్నీ కూడా మంచిగా దేవుడి దగ్గర అరేంజ్ చేసుకుంటే చాలా కలగా నిండుగా అయితే అనిపించింది నాకు. ఈసారి అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక నీట్గా అంతా తీసేసాను అనమాట నేను, ప్రతి ఒక్క పువ్వు కూడా. ఇక్కడ దేవుడికి వేసిన షెల్ అయితే ఏది ఉంటుందో మనము కండువలాగా వేస్తాం కదా, అది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. మన వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదా పూజల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మా ఆయన మా చిన్నోడు ఇద్దరు కలిసి ఆ బొజ్జ వినాయకుని అయితే ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారనమాట. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జయను జై నిమజ్జనం చేసి ఇక్కడ మేమందరం అయితే ఆ గణనాథుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. మా పెద్దోడు అయితే స్కూల్కి వెళ్ళిండు అనమాట. ఇంకా మా చిన్నోడు మేమందరం అయితే వెళ్తున్నాము. రండి చూపిస్తాను ఎలా నిమజ్జనం చేస్తున్నాం అన్నది. అయితే మా దగ్గర చెరువు అయితే ఉంటుంది అనమాట మా ఊర్లో. చాలా అందంగా చాలా బాగుంటుంది. ఇంకా ఎవ్రీ టైం అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా మా వినాయకుడే ఫస్ట్ నిమజ్జనం అనమాట. ఇక్కడైతే చూపించేది మా ఊరి గుట్ట అనమాట. ఇది మొలంగూర్ కిలగుట్ట అంటారు. ఇది ఎప్పుడన్నా గుట్ట ఎక్కినప్పుడు చూపిస్తాను. ఒక లాంగ్ వ్లాగ్ అయితే చేస్తానన్నమాట. దానికి ఒక స్పెషల్ రోజు అంటూ ఉండాలి కదా, స్పెషల్ అకేషన్ అంటూ ఉండాలి. సో ఒకటైతే కోరుకున్నాను, అది జరిగితే కనుక అక్కడికి వెళ్ళి దీపం పెడతాననేసి. సో ఆ టైంలో అయితే నేను ఆ గుట్ట ఎక్కి చూపిస్తానమాట. సో ఇది మా ఊర్లో చెరువు అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాము మేము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసాము. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మా వినాయకుడిని ఇంకా నిమజ్జనం అయితే చేయబోతున్నాం. 3 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఆ స్వామి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాడు అనమాట. సో హ్యాపీగా అయితే మనం నిమజ్జనం చేయాలి. ఇంకా ఇక్కడ పూజ చేసిన తర్వాత స్వయంగా మన చేతులతో మనం నిమజ్జనం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెలే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెరువు వ్యూ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ టైం పెట్టినప్పుడే నేను మొక్కుకున్నాను అనమాట, ఇలా పూజ చేసి నేను నిమజ్జనం చేస్తానని. సో ఎప్పుడు కూడా పెద్ద వినాయకుని దగ్గర పెట్టడం ఇలాంటిది అయితే చేయలేదు. థర్డ్ టైం నేను ఇలా దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని పూజ చేసి ఇలా నిమజ్జనం చేయడం అనేది. ఈసారి అయితే ఇంకా చాలా చాలా బాగా అనిపించింది నాకు. చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నా. 2 ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఇందాక వస్తాయి నీళ్ళు నిండితే ఆ రోజు ఇక్కడ దాకా ఉండే నీళ్ళు నిలబడి తీసేయండి.
ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము. మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువగా అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట. నిమజ్జనం జరిగేటప్పుడు పెద్ద పెద్ద వినాయకులను అయితే నిమజ్జనం చేస్తారు కదా, సో అట్లా వెళ్ళే వాళ్ళము. ఇట్లా ఊరికి వచ్చిన తర్వాత అయితే అదైతే మిస్ అవుతున్నాము. బట్ అది ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను అయితే అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా అనిపించి, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో ఇక్కడ ఇలా దేవుణ్ణి నిమజ్జనం చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఇదండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.